హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ కుక్ ఇట్ అప్ విత్ శృతి శిశిర్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ వచ్చేసరికి పెసరపప్పు మామిడికాయ చారు. సో ఇది సమ్మర్ స్పెషల్ అండి. సమ్మర్లో దొరికే మామిడికాయలతో మనం ఇది చేసుకుంటే అసలు టేస్ట్ ఎవరికైనా ఫేవరెట్ అయిపోవాల్సిందే. సో ప్రాసెస్ చూసేద్దామా. ఫస్ట్ ఒక మామిడికాయని తీసుకుని మామిడికాయ అంతా మునిగేంత వరకు వాటర్ పోసుకుని బాగా ఉడకపెట్టుకోవాలి. నెక్స్ట్ పెసరపప్పుని బాగా వాష్ చేసుకుని పెసరపప్పులో కొంచెం గ్లాసుకి 2 గ్లాసులు వాటర్ పోసుకుని మనం కుక్కర్ విజిల్ పెట్టేసుకోవాలి. ఒక 2 or 3 విజిల్స్ వస్తే చాలండి. పెసరపప్పు చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది. నేను ఇక్కడ పొట్టు పెసరపప్పు తీసుకున్నాను బికాజ్ మాకు హెల్దీ అని మాకు అది ఇష్టం. సో మీరు ఎలాంటి పెసరపప్పు అయినా తీసుకోవచ్చు. తర్వాత మీరు ఒక ప్యాన్ తీసుకుని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని అందులో తిరగమాత దినుసులన్నీ వేసేసుకోవాలి. తర్వాత కొన్ని గ్రీన్ చిల్లీసు, ఆనియన్స్, ఫుల్ ఆనియన్స్ అనమాట. మీరు సాంబార్ ఆనియన్స్ లాంటివి తీసుకుంటే ఇంకా బెస్ట్. దాంట్లో కొంచెం టమాటోసు, కొంచెం ములక్కాయలు, సొరకాయ, ఇంకా మీ ఇష్టం అండి. మీ దగ్గర ఏ వెజిటబుల్స్ అవైలబుల్లో ఉంటే ఆ వెజిటబుల్స్ని యూస్ చేసుకోవచ్చు. మనం యాడ్ చేసుకున్న వెజిటబుల్స్ని లైట్గా ఫ్రై అయ్యేంత వరకు ఉంచుకోవాలి. ఈలోపు మనం ఉడకపెట్టుకున్న మామిడికాయని పీల్ చేసేసుకుని ఆ గుజ్జంతా తీసుకుని ఆ గుజ్జుని ఇందులో యాడ్ చేసుకోవాలి. అలాగే పెసరపప్పును కూడా కొంచెం లైట్గా స్మాష్ చేసుకుని అది కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం సాల్ట్, లైట్గా కారం, 2 స్పూన్స్ ఆఫ్ సాంబార్ పౌడర్ అండ్ పైన కొంచెం కొత్తిమీర జల్లేసుకుని ఒక 5 to 10 minutes పాటు బాగా బాయిల్ చేసుకుని తింపేసుకోవడమే. ట్రై చేసి కామెంట్ బాక్స్లో చెప్పండి. అలాగే ప్లీజ్ డూ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కుక్ ఇట్ అప్ విత్ శృతి శిశిర్.